సమీపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవాలు 3 రోజులుగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో రథోత్సవాన్ని నిర్వహించిన గ్రామ పెద్దలు శుక్రవారం స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సైతం ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉత్సవాల కోసం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేయగా మోహన్పేట సర్పంచ్ అంగేరి శ్రీనివాసరెడ్డి స్వామివారి కళ్యాణం కోసం పూల పందిరితో మండపాన్ని ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మోహన్పేట గ్రామ ప్రజలు కూడా హాజరయ్యారు.
ఆ మధ్యలో దుర్గానికి రాద్దాం మళ్ళీ అప్పటికి ఎండ అయితే కాలు కాలుతాయి. నడవ టైం వస్తున్నది లేట్ అయిపోతుంది బాగా మీరు వచ్చి బంద్ చేసుకుంటారు. నాకే వినిపిస్తలేదు, స్వామివారికి ఎట్లా వినిపిస్తారమ్మా? జై బోలో లక్ష్మీ నరసింహ భగవానికి. మనము ఇంటి దగ్గర మాట్లాడుకుంటామమ్మా, సమయం బాగా ఉంటది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురయే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః.
అనంతయుక్తాయాం శిష్యవాత్సల్యమూర్తయే శ్రీ చంద్ర గ్రహాల దగ్గరికి వెళ్ళి వస్తాయి. మనకు బాధలు ఎక్కడికి వస్తాయి అంటే ఆ గ్రహాల దగ్గరికి వెళ్ళి వస్తాయంట. అదే విధంగా ఏ ఇబ్బందులు ఎక్కడికి వస్తాయంటే ఆ గ్రహాల దగ్గరికి వెళ్ళి వస్తాయంట. భగవంతుని చెంత ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకు అన్ని కష్టాలు వస్తాయంట. అందరూ కూడా దంపతులు ఇద్దరు కూడా మీ తరపున వాళ్ళ ముఖానికి బొట్టు పెట్టుకున్నారు. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, శ్రీవాణి హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ శశి పిల్లలు పెళ్ళైనటువంటి వాళ్ళు కళ్ళ పాపిట్లో కూడా తప్పక సింధూరం కుంకుమ ధారణ చేసుకోవాలమ్మా. చాలా మంది తల పాపిట్లో పెట్టుకోరు. పెద్ద మనుషులను అడగండి చెప్తారు. స్త్రీకి మంగళకరమైనటువంటివి 5 ఉంటాయి. తలలో పువ్వులు, చేతిలో గాజులు, పసుపు పారాని, అదే విధంగా తల పాపిట్లో కుంకుమ. దీనికోసం సమయం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ కూడా చెప్పడానికి రాదు. స్త్రీలు ముందు బొట్టు పెట్టుకోవాలి. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం మహః ఓం జనః ఓం నమః ఓం సత్యం ఓం తస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అక్షంతలు తీసుకోండి. వాసన చూసి ఎడమ ముందుకి అని వెనకలేయాలి. మీరు తీసుకోండి, పక్కకి ఇవ్వండి. ఫస్ట్ కొన్ని వాసన చూసి ఎడమ ముందుకి అని వెనకలేయాలి. ఓం శివ శివ ఉత్తిష్టంతో భూత విరాజాః ఏతే భూమిషారదాః ఏతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమానవేః. కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని మమ అనుకోండి. ఓం శివ 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 మహోదాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణాః ద్వితీయ పదార్థే శ్రీతవరాహ కల్పే తదా సభాంధవస్యాః ఇది శ్రీః గిరిజాలగ్రామీణః సమస్త భక్త మహేశ్వర గోత్రోద్భవస్యాః ఇది శ్రీః తెలంగాణ రాష్ట్రేణః మహాలోక సుభిక్షార్థం గ్రామ శ్రేయస్యార్థం ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ సమయే. ఓం ఇది శ్రీ అతివృష్టి అనావృష్టి అగ్నిభయ విషయ రోగభయ శత్రుభయ నివారణార్థం గ్రామ సుభిక్షార్థం గ్రామ ధర్మ పాలన సుభిక్షార్థం గ్రామ శ్రేయక్షార్థం ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవేన అంజరంగనిష్యే. చెప్పండి మనసులో అందరు చేతులు జోడించుకొని అయ్యగారు చెప్పినట్టు అందరూ కూడా చెప్పాలమ్మా. చెప్పండి. మమ అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య స్థైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ కామ మోక్ష మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం జన్మగ్రహ వశాతు నామగ్రహ వశాతు వస్తు వాహన వ్యాపార ఉద్యోగ వంశాభి వృద్ధ్యర్థం మమ సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రాప్త్యర్థం శ్రీ అహం షోడశోపచార పూర్వక లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భేన అహం కరిష్యే. అక్షంతలు 2 పూలు వేయండి. చెంబుల రాగి చెంబుల మీరు పూలు వేయండి నీళ్ళ.
చేయి పెట్టండి దాని మీద, మొత్తం చెంబు మొత్తం మూసేయాలి. చెప్పండి. గంగేచ యముని చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు త్రివారముఖి కరోమి ఆవాహయామి స్థాపయామి పూజయామి. మహాగణాధిపతయే నమః. ధ్యాన శోరమదా పూజాంగరిష్యే. ఏ పూజ చేసినా కానీ ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేయాలి. విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలను హరింపజేసేటువంటి వాడు. అంటే గణపతి అంటే గణనాలకు అధిపతి ఆయన. అలాంటి గణపతి ఆరాధన చేసిన తరువాతే ఏ భగవంతుని యొక్క కార్యక్రమమే కానీ ఏ పూజ చేయాలన్నా కానీ విఘ్నేశ్వరుని ఆరాధన. ఆ విధంగా ముందుగా ఇక్కడ విఘ్నేశ్వర స్వామిని రమ్మని కూర్చోబెట్టి హాసనం వేసి స్వామివారి యొక్క షోడోపచారం అంటే స్వామివారికి పంచామృతం నీళ్లతో అభిషేకం చేసి కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి గంధము పసుపు కుంకుమలను పెట్టి 2 విడి పుష్పాలను పెట్టింది. వినాయకుడి పూజానంతరము స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అందరూ కూడా మనస్సులో ఒక్కసారి చేతులు జోడించుకొని అనాలి. వక్రతుండ అనాలమ్మ. అందరూ కూడా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మనము ఏమన్నా పనులు చేస్తుంటే మనకు కొన్ని విఘ్నాలు వస్తాయి. అవన్నీ పోవాలి అంటే గుణంగా ఇక్కడ విఘ్నేశ్వరుని యొక్క స్తోత్రమే కానీ వినాయకుని యొక్క పూజ చేసిన తర్వాత స్వామి మంగళమని పాడరే మన గణనాథునగు శుభ మంగళమని పాడరే మన గణనాథునగు కరివదనా సదనునికి కాంతి మంగళం గిరిసుల ప్రియతనయునికి దివ్య మంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునగు ముత్యాల హారతులో ములిదలివ్వరే ముత్యాల హారతులో ములిదలివ్వరే మూషికా వాహనునికి ముచ్చటతోనో మూషికా వాహనునికి ముచ్చటతోనో మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడని మన గణనాథునగు సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తనకు సర్వమంగళం సదాశివుని కీర్తనకు సర్వమంగళం. ఓం కర్పూర గౌరం కరుణావతారం సారసాముద్రేంద్రారం సదావతం సంహృదయారవిందే భవం భవాని సైతం నమామి మహామంగళ నీరాంజనం సమర్పయామి. ఒకసారి 2 సార్లు అట్లా 3 సార్లు హారతిని కళ్ళకు అద్దుకోవాలి. మంగళ నిరాజనం దశామి నిరాజనాంధ్రాజమి హంతమటామి ఆత్మ నమస్కారాంతమటామి తదా గౌరీ వరపాదం శాంతాకారం భువనశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణాం శుభాంగో లక్ష్మీకాంతం కమలనయనం యోగి భృత్యార్థం యోయామి ఆసనం సమర్పయామి నమర్చిత సింహాసనోదకేనాం సమర్పయామి పాదయోః పార్థం ధాతం యజ్ఞాయ ధాతం యజ్ఞవదయే దైవీ సుస్థిరస్తునః స్వస్తిర్మహానుషేభ్యః ఉద్బందిశావశేషన్నో షన్నో అస్తు భవదహే షణ్పదేః ఓం శాంతి శాంతి శాంతిః. శ్రీః మహా జాజే పున్నాగి కదలేః పుష్పాహారణేనాం జగంగరిష్యే చేమంతి పున్నాగి కదలే ఫలా పుష్పాని శ్రీ మహాలక్ష్మీ నరసింహస్వామినే నమః. యథాశక్తేః పుష్పాహారనాథకేనాం జగంగరిష్యే తద్ధాప్రయాత్సం శ్రీ మహా గణపాదకర్ణేనాం తాహస్ మహా గురచోలికధారణేనాం జగంగరిష్యే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే సావధానా. కొట్టాలి, దగ్గర కొట్టాలి.
प्रयार्दं कालाग्निरुद्राक्षतमो तस्यादिफलाग्निदेवो तस्याकारुण्यात्मको लोकाभिमुग्ररूपं नृसिंहपवाद्यजो कंठे लक्ष्मी नृसिंहो धृतेन सावधो श्री लक्ष्मी नृसिंह स्वामिने सावधाना श्वलग्ने అయ్యగారు తీసుకొని వస్తున్నమ్మా మీకు తోచినటువంటి దశనాన బంగారం తెచ్చిన వాళ్ళు బంగారం ఇవ్వచ్చు, ఆవు తెస్తే ఆవుని ఇవ్వచ్చు, లేదంటే మీకు తోచినటువంటి దక్షిణ ఎంతైనా కానీ ఇవ్వచ్చు. ఎంత దక్షిణ దానం చేస్తే అంత మంచి. తతః కన్యాదానే देवदेवीनांचकं श्री महादेवदेवताभ्यो नमः. महासंकल्पोदकेनांचकं गच्छते. ओम अथ श्री महादेवप्रयाचितं देवतेनांचकं श्री देवदेवतः प्रयोदकार्थं महा संकल्पेनांचकं श्री देवप्रयार्थो ओम अस्य श्री मदहति श्री परमेश्वर नित्य निरुपमाः निर्वादिके प्रेमः महेः महिमहनन्द देवतः महाज्वले मध्ये परिभ्रमणन्त गौदिमः महाकारणे पृथ्वी वायोज्याः वरुण वासिष्ठतामनन्द गौर ब्रह्मांड नायकमेकस्ते ब्रह्मांड आदिशक्ति कौर्मवराः परिपालिताः अटल वितल सुतातला तला तला रसातला महातलाः ब्रह्मलोकानां भूलोक भुवर्लोक सुवर्लोक महालोक जमलोक तपोलोक ब्रह्मलोकानां सप्तलोक महालोक माये परिराजिता सहस्रमण्डिते ऐरावती पुंडरीकाक्षा वामदेवता कुन्नुंजत पुष्पादेः इच्छा सिंधु गंधर्व देवता मस्तार्तते पुण्य पूर्ति विराजिता इंद्र आर्यमादि निवृत्ति वर्णवाली कुफेरा महानवग्रह परिपालिते अटल देव देवता सोद्भव देवता विराजित सूर्य चंद्र अंगारक बुध बृहस्पति शुक्र शनि राहु केतु नवग्रह परिपालिते महाविद्या दंडकारण्य चंपकारण्य श्वेताकन्या नैमिषरण्य देवताः देवा खतली देवता श्वशंभो पिनाकी गिरीश्वराः सथा शिव कदली रुद्र विषाद विद्वा देवता विनद्दे रुद्रः कालवती विघ्न देवताः मत मूषिका कुंड शंकर प्राणामद्धो देवता शिरा गदाः गोशेष माया पिनाकी देवताः कास्तलेकाः हस्ता वज्र दौंडके देवताः श्रीमा चमकाग्निपालिन्द्रः अंधेशा शतं देवताः भरत यमाति भाग्य तरंग देवताः महापालिते विशालाक्षी मीनाक्षी कामाक्षी सिंधु शंकरे कुद्वंदिते महालक्ष्मी महादेवी महांगाली महापार्वती सुभ्रादेवी राम्बिका विद्यावासिनी योगसे इवरूपिणी माणिक्य देवी कामयोगे पूर्व देवता महादेवताः श्री नंदेश्वर भंगेश्वर वीर वीरभद्रः पुष्पादंड अंडमंड वंदिताः चंडेश्वर धारुका रेकर्णा विकर्णा जय कर्णा गंडा कर्णा रेकर्णा गकर्णा गोकर्णः रेवल सिद्धमरु आसिद्धा एको रामय पंडिताराध्या महा उपद्य देवता भृगी दत्ति गौतमे दौवा अनेक मुनि विराजिता मलया महेन्द्राः महादेव देवताः मुराजित विराः मलयेन्द्र देवताः ऋष्या मुक्ता मगधा किष्किन्द देवताः शृंगार पंच देवताः लौतेर्या शुक्र शोक्य वामदेः सप्तमूर्धर्व देवताः वेद वेदांगोपनः खड्गमर्गिष्याः स्वर्णा परीक्षा लक्षानगेः गजलक्षा मल्ला विद्या पाकर वर्ण दोपर्णिनः दावोच्छताः खनिज रावय जेन संबुधा जंबला समवयतेः खड्गशालीनः मोहन विराज मर्मद देवताः वाणिज्य पुष्प देवताः रजित गौल्ये वैश्य कर्णाः श्री देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसन समर्पयामि पादपात्रं समर्पयामि हस्तयात्रं समर्पयामि केन्द्रासन समर्पयामि शुभोदकस्नानो ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णधवस्सदां चन्द्रां हिरण्महीं लक्ष्मीं ध्यातवेदो ममाहवा ताममाहवेदो लक्ष्मीं मनपकामिनीं यस्यां हिरण्यं विन्दे गामश्वं पुरुषान्नो इति मङ्गलगौरदेवताभ्यो नमः शुद्धोदकेन स्नापयामि दधिक्षीरोदकः शक्करमधुस्नानोदकेन अञ्जकङ्गस्तेः इति श्री शुद्धगन्धकुङ्कुमहद्रापितोदकेन समर्पयामि तथानान्तरेण पुनः स्नानोदकेन अन्द्रः
दिव्यगन्धकुङ्कुमलेहितां समर्पयामि ततः अक्षताराधनं तिरङ्गर्षते ओम श्री प्रकृते नमः ओम विकृते नमः ओम विद्याय नमः ओम सर्वभूतहितप्रदाय नमः ओम सिद्धाय नमः ओम अस्ताय नमः ओम हिरण्ययाय नमः ओम श्रीमात्रे नमः ओम सुधाय नमः ओम स्वादाय नमः ओम स्वाधाय नमः ओम महागौर्यै नमः ओम नित्यनिष्ठाय नमः ओम विमुक्ते नमः ओम परमात्मके नमः ओम रत्नपाल्ये नमः ओम रत्नाक्षे नमः ओम रत्नसुन्दर्ये नमः ओम महादेव्ये नमः ओम महालाक्षे नमः ओम विद्यावासिने नमः ओम सुधाये नमः ओम स्वाधाय नमः ओम सुलभ्ये नमः ओम श्री महालक्ष्मे नमो नमः नानाविध महा बिल्वपत्राणि पुष्पाणि समर्पयामि दिव्यवर्णधूपाग्रापयामि प्रत्यक्षं स्थापितं दीपं दर्शयामि धूमदीपानन्दः शुद्ध आचमनीयं समर्पयामि ओम नमस्तेस्तु महामाय श्रीपीठे सर्वभूतः शङ्खचक्रगदहस्ते महालक्ष्मी नमोऽस्तुते इति श्री महालक्ष्मीदेव्यै नमो नमः उदास्तेः नानाविध बिल्वपत्राणि पुष्पाणि समर्पयामि महाश्री लक्ष्मीनरसिंहस्वामिने नमो नमः मंगलगौरीव्रताय नमो नमः కట్నాలు ఇంకా గిఫ్టులు ఇస్తాము భగవంతునికి గుణంగా మనం ఎందుకు ఇస్తాము అంటే మనకు స్వామివారు ప్రసాదిస్తారు కాబట్టి స్వామి నీవిచ్చింది నీకే అర్పిత భావముతోటి సమర్పిస్తున్నాము అని చెప్పిస్తాం కాబట్టి అక్కడ వరకట్నాలు రాస్తారు కాబట్టి రాయించే వాళ్ళు అందరూ గుణంగా ఇద్దరికి అంటే స్వామివారితో పాటు అమ్మవారికి గుణంగా రాయించాలి తథా మీ అందరికీ తెలుసు లక్ష్మీ నరసింహస్వామి నరసింహస్వామి ఎవరు అనేది మీ అందరికీ తెలుసు కదా మరి అసలు నరసింహస్వామి ఒక చరిత్ర ఎట్లా ఉంటది మీ అందరికీ తెలవాలి మరి ఒక్క 5 నిమిషాల సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి లక్ష్మీ నరసింహస్వామి ఎట్లా పుట్టిండు అంటే మీ అందరికీ తెలుసు బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా నేను గొప్పని అందరిద్దరు కొట్లాడేటప్పుడు ఒక శివలింగం వచ్చి మొదలు ఆది అంతము ఎవరు చూసి వస్తే వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పి లింగం పుట్టింది మీ అందరికీ తెలుసు అలా లింగం పుట్టిన తర్వాత మరి ఇద్దరు బ్రహ్మదేవుడు పై భాగానికి పోతాడు విష్ణువు కింది భాగానికి పోతాడు మరి విష్ణువు ఎంత పోయినా గాని కింది భాగాన్ని చూడడు బ్రహ్మ కూడా పై భాగాన్ని చూడలేకపోతే ఆయన కూడా చూడడు కానీ నేను గొప్పని చెప్పాలి అని చెప్పి మరి ఏమన్నా చేయాలి అని చెప్పి ఒక ఇద్దరు సాక్షులను తీసుకొని అడ్డం చెప్పొద్దంట పంపించాలంట అట్లా ఆ ఇద్దరు రాక్షసులు భూలోకంలో పుట్టినరంట పుట్టి శ్రీ మహావిష్ణువు చేత 10 సార్లు అంటే మీ అందరికీ తెలుసు 10 సార్లు హతం చేయబడింది అన్నమాట అంటే మీకు అందరికీ తెలుసు ఒక్కొక్క యుగము లోపల ఒక్కొక్కసారి వాళ్ళు హతమయ్యారు శ్రీ మహావిష్ణువు లోపల ఒక నరసింహావతారం లోపల హిరణ్యకశపునిగా అవతారం ఎత్తి ఆయన చంపేశారు అవునా రామావతారం లోపల రావణునిగా చంపేశారు అవునా తరువాత కృష్ణావతారం లోపలగా కంసుని చంపేశారు అవునా అట్లా లోక కళ్యాణం కొరకు ఆ జయ విజయులని 10 సార్లు శ్రీ మహావిష్ణువు హతం చేసిండు అట్లా హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు అంటే ఇద్దరు అన్నదమ్ములు హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు పెద్దవాడు ఆయనని శ్రీ మహావిష్ణువు మరి కూర్మావతారం లోపల ఉన్నప్పుడు ఆయన చంపేస్తాడు చంపిన తర్వాత మా అన్నని చంపుతాడా ఈ మహావిష్ణువు వానికి ఎంత ధైర్యము ఎంత బలము నా అన్నని చంపుతాడా అని చెప్పి హిరణ్యకశపుడు ఏం చేస్తాడు ఎవరు నారాయణుణ్ణి అని అంటారో ఎవరు నారాయణ అంటారో వాళ్ళని అందరి విధంగా చంపేయండి అని చెప్పి రోజు విధంగా ఆయన ఒక పట్టం కట్టుకుంటాడు నారాయణ అని ఎవరంటే వాళ్ళని చంపాలి అని చెప్పి ఆయన గట్టిగా శపథం చేసుకొని కంకణం కట్టుకొని కూర్చుంటాడు అట్లా ఉన్నప్పుడు నారద మహాముని ఏం చేస్తాడు లోక కళ్యాణం చెయ్యాలి ఆయన ఏం చేస్తాడు సరాసర భూలోకానికి వచ్చి హిరణ్యకశపుని యొక్క భార్యకే శ్రీ మహావిష్ణువు యొక్క లీలలను గొప్పతనాన్ని చెప్తూ ఉంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి పిండము ఏదైతే కడుపులో ఉన్నటువంటి పిండం ఉందో ఆ బాలుడు వింటూ ఉంటాడు హరినామస్మరణ వినుకుంటూ ఆయన బాలుడు పుట్టే ముందే ఆ హరినామస్మరణతోటి పుడతాడు మనము కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి
ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లి మన యొక్క సాంప్రదాయము, మన యొక్క ధర్మాన్ని చిన్నప్పటి నుంచే పెంచి పోషించాలమ్మా. మీ యొక్క పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు మన సనాతన ధర్మం ఎంత గొప్పది అనేది చెప్పాలి. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి అయ్యగారులు చెప్తూ ఉంటారు. ఈ లోకం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అయ్యగారు కోరుకుంటారు. అలాంటి గొప్ప వాళ్ళ మనము. అదే విధంగా ఇందాక మీకు చెప్పిన అతివృష్టి, అనావృష్టి, అగ్నిభయ, విషభయ, చోరభయ మా ఊరికి కాకుండా, మా రాష్ట్రానికి కాకుండా, మా దేశానికి, మా ప్రపంచానికి మనకు ముక్కు తెలియదు, ముఖం తెలియదు, మనకు వాళ్ళ పేరు కూడా తెలియదు. యావత్ ప్రపంచం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకున్నటువంటి సనాతన ధర్మం, సనాతన సాంప్రదాయం మన దగ్గర ఉన్నదమ్మా. అలాంటిది మన పిల్లలకు కూడా మనం ఇవాళ కట్టుబొట్టు సాంప్రదాయం నేర్పియాలి. పిల్లలు ఇవాళ ఫోన్లు, టీవీలు అవిట్లా చూసి అమ్మ ఆ హీరోయిన్ ఇరవస్తున్నట్టు నాకేవో అమ్మ అని చెప్పి నెత్తులు ఇరవపిస్తున్నారు. అది తల్లి తప్పు. అట్లా నెత్తి ఇరవస్తుంటే ఏమవుతుందో మీకు తెలుసా? జ్యేష్ఠలక్ష్మి, ఇందాక చెప్పినట్టు శని లక్ష్మి పిల్లలకు భూమి నుంచి ఆ జుట్టులోకి వచ్చి ఆరోగ్యం చెడిపోతుంది, అనారోగ్యం చెడిపోతుంది, చదువు సరిగ్గా రాదు. చేతులకు గాజులు వేసుకుంటలేరమ్మా. గాజులు వేసుకోవాలని నేర్పాలి. గాజులు వేసుకుంటే ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అవునా? ఇలాంటివన్నీ కూడా ఉండాలని చెప్పి ఆ యొక్క నారద మహాముని ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి పిండానికి చెప్తే ఆ బాలుడు హరినామస్మరణ వింటూ భూమి మీద ఉద్భవం అయిండు. ఆ పిల్లగాడు మీ అందరికీ తెలుసు, భక్త ప్రహ్లాదుడు. అవునా కాదా? ఆ భక్త ప్రహ్లాదుడు తండ్రి ఎన్ని చెప్పినా గాని తండ్రికే అర్థం చెప్తుంటాడు. ఒకసారి తండ్రికే చెప్తాడు. ఈ రోజు చాలా విశేషమైనటువంటిది స్వామివారి యొక్క కళ్యాణం, మంగళ సూత్రం. మళ్ళీ కొద్దిసేపు సత్యానంద స్వరూపాయ నిత్యానందకారిణే మహాదేవ బ్రాహ్మణ్యాయ మంగళం. ఓం గర్భూరౌడం గర్భావతారం సారసారం ముదేంద్రాహారం సదావతం సంహృదయారవిందే భవం భవానీ సైతం నమామి. మహామంగళ నీరాంజనం సమర్పయామి. నీరాంజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కంఠే బధ్నామి శరజీవ దాంశతం. ఓం ఇది స్త్రీ మాంగళ్యదేవతాభ్యాం నమః. ఓం మాంగళ్యం దందనానేన లోకరక్షక హేతునా కంఠే బధ్నామి శ్వసిని సంజీవ శరదాంశతో. మాంగళ్యదేవతాభ్యాం నమః. దివ్యలీలాంజనంగశ్రీ. ఓం మహాశ్రీ గౌరీ దేవతే నాంజనో హైద్రాబ్ద కుంకుమైన అంజనంగశ్రీ సత్యప్రియరక్షార్థో ఆత్కాయనాభ్యేన నిర్మాదిభేదం నవదఖే ప్రచోదయాత్. తతః శ్రీ మహాదేవే నమో నమః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంగి స్మరామి. ఓం మహాశ్రీ దేవదేవోత్తమః అఖిలాండ బ్రహ్మాండ నాయకాః మహాశ్రీ లోకరక్షక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమో నమః. ఇది శ్రీ మహాదేవ ప్రయాచితో. ఓం శంఖం చక్రం గదరూపో వామార్థో భామేనాంజనం మహా ద్వితార్థంచనం. మరి ఆ విధంగా బాలుడు ఏం చేసిండు? హరినామస్మరణాన్ని మర్చిపోలేడు. మనకందరికీ కూడా భగవంతుడు మరి జన్మనిచ్చిండు. అవునా కాదా? తినడానికి కిళ్ళినిచ్చిండు, అదే విధంగా ఉండడానికి ఇల్లు ఇచ్చిండు, తిరగడానికి కారు ఇచ్చిండు, వేసుకోవడానికి సొమ్ములు ఇచ్చిండు. మరి
పద్ధతిలో స్వామివారి దర్శనానికి రావాలి. ఎవరు దొబ్బుకోకుండా రావాలి. వరుస క్రమంలో పద. స్వామి మమ్మల్ని చల్లగా కాపాడు, మమ్మల్ని చల్లగా చూడు అని చెప్పి విధానంగా వచ్చి స్వామివారి యొక్క పాదాల చెంత అక్షంతలు పెట్టి నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ప్రార్థన. రావాలి. వస్తే మీకే అనిష్టమవుతుంది. జాగ్రత్త. అందరూ కూడా దేవుని ఒక క్షణ దూరంగా దర్శనం రావాలి. ప్రస్థానం చేసుకున్నటువంటి వాళ్ళు మీ స్థానంలో కూర్చుంటే ఒక 5 నిమిషాలు మళ్ళీ ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. అమ్మా వరుస క్రమంలో రండి అమ్మా. నిదానంగా రావాలి. అమ్మా మీరు ఒక మాట చెప్తే వినండి. గుంపులో గోవిందరాగా వస్తే దేవుడు మిమ్మల్ని చూడరు. నిదానంగా ఒక్కరొక్కరు వస్తే దేవుడు మిమ్మల్ని చూస్తారు. మరి మీ ఇష్టం. గుంపులో గోవిందరాగా వచ్చి దేవుడి దండం పెట్టుకోబోతున్నా, నిదానంగా ఒక్కరొక్కరు వచ్చి నమస్కారం చేస్తారా? ఓమా వినిపిస్తుందా? గుంపులో గోవిందరాగా వస్తే దేవుడిని ముఖం చూడరు. నువ్వు వచ్చింది దేవుడు నిన్ను చూడాలంటే నిదానంగా వరుసక్రమంలో రావాలి. దేవుడు మిమ్మల్ని చూడాలనుకుంటే వరుసంగా రావాలి. ఒక్కరొక్కరు వస్తే దేవుడు మిమ్మల్ని చూస్తాడు. మీరు గుంపులో గోవిందరాగా వస్తే దేవుడు మిమ్మల్ని చూడడు. నిదానంగా వరుస క్రమంగా వస్తే స్వామి ఆశీస్సులు మీకు ఉంటాయి. దేవుడా
ఏతన్వాకస్మాత్ సృష్టిదైతో ఓం శివశోరాధ్యాయ ప్రవర్తమానస్య ఆత్మనః ప్రహారే శ్రీ క్షేత్రః కన్నే వైశస్మంత్రే ఏకయుగే సంపద్వీపే భక్తవర్షే కన్నే నేరోదర్కన్నే శ్రీశైలస్యమాయుషే దేశే దండకారణ్యే కృష్ణా గోదావరి దేశే అస్తి తెలంగాణ రాష్ట్రే గ్రామ ప్రాంగణ్యః శ్రీ శుభగ్రామ సంవత్సరే ఉత్తరాయణేశ్వరుతో फाल्गुन मासे लक्ष्मीवासस्तु वासवः भृगुवासरे महापुण्यदिनः द्वादशमृतेः हेमङ्गलशेषं शिष्टादां श्वक्तयोः इति श्री तेलंगाना राष्ट्र सुभिक्षार्थो महाश्री लक्ष्मीनरसिंहस्वामी कल्याणानन्तरः अर्चन पूजनित्येनः जगस्य अस्य श्रीमाचुरः यजमानः गोत्रोद्भवस्याम् उम्मदिदल गोत्रोद्भवस्याम् अस्य जमाना नामधेयस्याम् आनंद कुमार मानः तद्धर्मपत्नीः सविता नाम्नः सकुटुम्बस्यां प्रभानन्दवस्याम् इति श्री मम विकारपट्टण्यः तेलंगाना राष्ट्रेणः धर्मपालन सुभिक्षार्थो मम राष्ट्रेणः अतिवृष्टि अनावृष्टि अग्निभय विषभय रोगभय शत्रुभय निवारणार्थं मम राष्ट्रेणः धर्मपालन सुभिक्षार्थो मम ग्राम श्रेष्ठार्थो श्री लक्ष्मीनरसिंहस्वामी कृपा कटाक्ष अनुग्रह सिद्ध्यर्थं मम अस्माकं सह कुटुंबाना क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्षाक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं इति श्री लक्ष्मीनरसिंहस्वामी कृपा कटाक्ष अनुग्रह सिद्ध्यर्थं हार लक्ष्मण गोविंद गोविंद लक्ष्मीनरसिंहस्वामी गोविंद गोविंद इति ओम महाश्री ज्वालाधाराम्बिका लक्ष्मी नरसिंह कांतमंगलरूपां महादेव देवी
దండయ్య